హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలోస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో సరికొత్త వెరైటీతో వచ్చేసానండి. పాలక్ పన్నీర్ లిఫాఫా అండి. లిఫాఫా అంటే ఎన్వెలోప్ అనమాట అర్థం. సో అందుకే దీన్ని నేను పాలక్ పన్నీర్ లిఫాఫా అని పెట్టాను. పాలకూర పన్నీర్ స్టఫింగ్ అనమాట. అంటే ముందుగా యాజ్ యూజువల్గా మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలాగే చపాతీ పిండి తయారు చేసుకుని పెట్టుకోండి. సో కొంచెం మెత్తగా ఉండాలి. మనం ఎన్వెలోప్స్లో చేసుకుంటున్నాం కదా. సో దీన్ని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకుందామండి. పిండి కలిపేసాక కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలుపుకొని పెట్టుకున్నాను. లోపు పాలకూర ఇలా కట్ చేసుకున్నాక ఇలాంటి మిషన్ ఉంటుంది కదండి, చాపర్. అందులో పచ్చిమిరపకాయలోని ఫస్ట్ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఏమో పాలకూర కూడా ఇలాగా కట్ చేసి ఇలాగా కట్టర్లో చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ పాలకూర వేసుకుందామండి ముందు. సో ఇదే విధంగా మిగిలిన పాలకూర కూడా చాప్ చేసేసుకోవాలండి చాపర్లో. సో ఇలా చేసుకోవడం వల్ల చిన్న చిన్నగా వస్తుంది, మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా తయారు చేసిన పన్నీర్ అని ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం గట్టిగా అయితే మైక్రోవేవ్లో 1 మినిట్ వేడి చేస్తే మెత్తగా అయిపోయింది. సో ఈ విధంగా ఇదొక టిప్ అనమాట. సో పన్నీర్ కూడా మీరు యాడ్ చేసేసుకోండి. ఇందులో నేను కొంచెం లైట్గా పెప్పర్, జీరా పౌడర్ యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా వేసాను అనమాట. సో ఇప్పుడు మనం లైట్గా దీనికి స్టఫ్కి సరిపోయిన క్వాంటిటీ సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇది పాలకూర పన్నీర్ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టఫింగ్ మనకి బాగా తింటున్నప్పుడు బాగా తగులుతుంది అనమాట. సో చూసారా, ఇలా ఈ విధంగా చేత్తో ఇలా మెదిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది మనకి లోపల చపాతీలో పెట్టింది. ఇప్పుడు చపాతీ పిండి మనం ఇప్పుడు తీసుకుని రౌండ్గా బాల్స్ చేసుకుందామండి. సో ఎంత పిండి అయితే చేసుకున్నామో అంత పిండితో ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ చేసుకున్నాక ఈ విధంగా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు పిండిలో ఒత్తుకుని నార్మల్గా చపాతీ ఎలా చేసేసుకుంటాము సేమ్ అదే విధంగా చపాతీలా కొంచెం పెద్దగా ఒత్తుకోవాలండి. సో దానిపైన డస్టింగ్ చేసుకున్నాం కదా పిండి, దాన్ని ఇలా పక్కకి తీసేసి చపాతీలా అన్నాక ఒక వెడల్పాటి స్పూన్ తీసుకుని ఒక స్పూన్ అనమాట స్టఫింగ్ పెట్టుకోండి. సో మీరు కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు ఇలాగా స్టఫింగ్ పెట్టేసుకుని నార్మల్ పరాటాలో చేసుకోవాలి. బట్ మన సౌత్ ఇండియన్స్ కొంచెం పరాటా అలవాటు తక్కువ ఉంటుంది కదా. ఇలా స్టఫింగ్ చేసుకుని పెద్దగా పరాటాలో చేసుకోలేము. సో అందుకని ఇలా ఎన్వెలోప్లో ఇలాగా క్లోజ్ చేశానండి స్టఫింగ్ పెట్టి. ఒక్కసారి మీ చేతిలో ఒత్తుకోవచ్చు, లేదంటే చపాతీ పిండితో ఒక్కసారి నెమ్మదిగా పైన ప్రెస్ చేస్తే అతుక్కుపోతాయి అనమాట. ఇన్కేస్ ఇలా అతుక్కోకపోతే కొంచెం మీరు స్టార్చ్ వాటర్ తీసుకుని కార్న్స్ ఉంటుంది కదా, కార్న్ఫ్లవర్ వాటర్లో కలుపుకొని ఇలాగా మధ్యలో దాన్ని సీల్ చేసేయచ్చు అనమాట. సో అదొక టిప్ అండి. సో ఇప్పుడు ఇదే విధంగా మనం స్టఫింగ్ చేసేసుకోవచ్చు. మిగిలిన చపాతీలన్నీ చేసేసుకున్నాను స్టఫింగ్ పెట్టేసి. సో ఎన్వెలోప్ టైప్లో ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లిఫాఫా అని పేరు వచ్చిందనమాట. అంతేనండి, ఈ విధంగా మీరు రెడీ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ప్రాసెస్ నెమ్మదిగా చేసుకుంటే స్టఫింగ్ బయట రాకుండా ఉంటుందన్నమాట. మనం ఇలా ఎన్వెలోప్లో ఒత్తుకున్నప్పుడు సో చూసారా ఇక్కడ కొంచెం వస్తుంది. సో జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి ఇలా తయారు చేసుకుని ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పాలక్ పన్నీర్ స్టఫ్ చపాతీలో. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ బటర్ వేసి ఫ్రై చేస్తున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో మీరు గీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ పాలకూర కొంచెం తీపి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిరకాయలు కొంచెం ఇలా ఎక్కువ చాప్ చేసుకుని వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. బటర్లో వేసుకుంటే నోట్లో కరిగిపోతుంది ఫ్రై చేసుకున్నప్పుడు. సో మీరు కాల్చుకున్నప్పుడు ఎడ్జెస్ ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటూ చేస్తే లోపల స్టఫ్ అనేది ఊడిపోకుండా కంటెంట్ బాగా పట్టుంటుంది అనమాట. నాకు ఎందుకో చపాతీలో ఒత్తుకుంటే ఇక్కడ స్టఫ్ తగ్గిపోయి చపాతీకి ఎక్కువ కింద అనిపిస్తుందండి. సో అందుకే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు షేప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఉట్టిన బటర్ వేయకుండా ఫ్రై చేశానండి. ఇప్పుడు ఆ బటర్ వేసి అటు ఇటు కొంచెం బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక బ్రష్ అప్లై చేస్తున్నాను సో దట్ లోపల స్టఫ్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట.
సో ఈ టైప్లో కావాలంటే పిల్లలకి టిఫిన్ బాక్స్ పెట్టినప్పుడు మీరు ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చండి మధ్యలోకి, లేదంటే ఎన్వలప్స్లోకి పెట్టుకొని తినచ్చు అనమాట. సో ఇది లోపల స్టఫ్ చూపించడానికి నేను ఈ విధంగా కట్ చేశాను, అలా ఉడికిందా ఏంటనేది. అంతేనండి, రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ లిఫాఫా. సో పాలకూర పన్నీరు మంచి ప్రోటీను. సో ఇది కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టే ట్యూన్డ్ అట్ శ్రీలుస్ మన ఇంటి వంట ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలుస్ మన ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.